హలో అండి, నేను మీ డాక్టర్ నయన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి అనీమియా అండి. ఈరోజు యాక్చువల్లీ February 13 ఈజ్ ఏ వరల్డ్ అనీమియా అవేర్నెస్ డే. ఓకే, దీని గురించి ఇది మన చిల్డ్రన్స్లో ఫ్రీక్వెంట్గా ఉండే ప్రాబ్లం కాబట్టి చాలామంది పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సిస్టర్ గ్రేస్ గారు. ఓకే, వారి మాటల్లో మనం పేరెంట్స్ వచ్చే ఫ్రీక్వెంట్ డౌట్స్ని మనము విని దాని గురించి ఆన్సర్స్ తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో సిస్టర్. పేరెంట్స్కి వచ్చే ఫ్రీక్వెంట్ డౌట్స్ కొన్ని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ అనీమియా అంటే ఏంటి అసలు? అనీమియా అంటే ఏంటి అని అంటే, అనీమియా అంటే రక్తహీనత, అంటే బాడీలో బ్లడ్ అనేది బాగా తక్కువగా ఉండడము. యూజువల్లీ ఏంటి అని అంటే దీన్ని హిమోగ్లోబిన్ అనే పారామీటర్తో మనం మెజర్ చేస్తాము. ఎనీ ఏజ్ గ్రూప్లో లెస్ దాన్ 11 ఉంది అని అంటే దాన్ని అనీమియాగా కన్సిడర్ చేస్తాము. యూజువల్లీ ఏంటి అని అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఈజ్ ద మోస్ట్ కామన్. అంటే ఐరన్ తక్కువ కావడం వల్ల వచ్చే అనీమియా మన ఇండియాలో మోస్ట్ కామన్గా ఉంటుంది. ఈ రీసెంట్గా నేషనల్ సర్వే ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వాళ్ళు చేసిన సర్వేలో ఆల్మోస్ట్ 68% ఆఫ్ ఇండియన్స్కి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్నట్టు గుర్తించారు. మనం ఎలాంటి లక్షణాలు చూస్తాం డాక్టర్ అనీమియా కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలు? అనీమియా ఉన్న పిల్లల్లో యూజువల్లీ ఏంటి అని అంటే పిల్లల్లో వాళ్ళు చురుగ్గా అందరిలాగా పిల్లల్లో ఆడుకోరండి. ఏది చిన్న పని చేసినా తొందరగా అలసిపోవడము, ఏ పనిలో ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఇలాగే కాకుండా వాళ్ళు కొంతమంది పిల్లలు బల్పాలు తినడము, మన్ను తినడము, దీన్ని పైకా అనే కండిషన్ అండి. ఓకే, వాళ్ళలో ఐరన్ తక్కువ కావడం వల్ల వాళ్ళు అవన్నీ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఇవే కాకుండా వాళ్ళల్లో కొంతమంది పిల్లల్లో బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటాం, అంటే ఏడుస్తూ గుక్క పెట్టి చేస్తుంటారండి. పిల్లలు చాలా గుక్క పెడతా ఉంటారు, బ్లూ కలర్గా అయిపోతుంటారు, దాన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటాము. ఇవే కాకుండా ఫిట్స్, జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్, ఈవెన్ పిల్లల యొక్క మైండ్ మెచ్యూరిటీ, ఓకే, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్, వీటన్నిటికి కూడా ఐరన్ చాలా ఇంపార్టెంట్. మతిమరుపు, ఇవన్నీ కూడా ఐరన్తో లింక్ అవుతుంది. సో ఐరన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది తక్కువ ఉన్న వాళ్ళలో ఈ లక్షణాలు చూడవచ్చు మనం. ఓకే, మరి ఏ ఏజ్ గ్రూప్లో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుందంటారు డాక్టర్? ఐరన్ డెఫిషియన్సీ యూజువల్లీ ఏంటంటే మనము 6 months నుంచి ఇంకా ఐరన్ సప్లిమెంట్స్ అనేవి మనము అవసరం పడుతూ ఉంటుంది. 6 months to 2 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది వాళ్ళ గ్రోత్కి ఐరన్ అనేది. అందులో ఇంటేక్ అనేది కూడా తక్కువ అయిపోవడం వల్ల దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్కువగా ఉండే ఏజ్ గ్రూప్ అండి. 6 months to 2 yearsలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాన్ని సపరేట్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ నుండి సప్లిమెంట్ స్టార్ట్ చేయడం బెస్ట్ అంటారు? వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఐరన్ యాజ్ ఏ సప్లిమెంట్ యూస్ చేయడం అనేది డెఫినెట్లీ వెరీ గుడ్ ఐడియా అండి. ఓకే, బికాజ్ ప్రీటర్మ్ బేబీస్ యూజువల్లీ అంటే నెలలకు ముందు పుట్టింటారు కదండి, వాళ్ళల్లో చాలా బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తూ ఉండడము, వాళ్ళు ఐరన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ 2 weeks ఆఫ్ ఏజ్ నుంచే వాళ్ళకి ఐరన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నెలలు నిండిన పిల్లలు అయితే 4 months నుంచి స్టార్ట్ చేసుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మంత్స్ వరకు కంటిన్యూ చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఓకే, మరి ఐరన్ సప్లిమెంట్స్ మనకి చాలా కాంపోజిషన్స్లో ఉంటాయి కదా డాక్టర్? ఫెరస్ సల్ఫేట్, ఫెరస్ గ్లూకోనేట్, ఫెరట్ ఆస్కార్బోరేట్ అని. సో ఏది బెస్ట్ కాంపోజిషన్ అంటారు డాక్టర్? ఏది యూస్ చేయాలి? అంటే ఇది బెస్ట్ అని అలా వెళ్ళేదానికంటే నా సజెషన్ ఏంటి అని అంటే డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు అనేది చూసుకొని దాని ప్రకారంగా క్రమం తప్పకుండా వాడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులర్గా డాక్టర్ ఇన్ని మంత్స్ యూస్ చేయమంటే అవి కంప్లీట్గా యూస్ చేయడము. ఒకవేళ రక్తహీనత బ్లడ్ తక్కువ ఉన్న పిల్లల్లో మనం వాడామనంటే అట్లీస్ట్ బ్లడ్ నార్మల్ అయిన తర్వాత ఒక 2 months ఎక్స్ట్రాగా వాడుకోవడం, రెగ్యులర్గా మిస్ కాకుండా వాడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎనీ సప్లిమెంట్ అది డాక్టర్ డిసైడ్ చేస్తారు, వాళ్ళు ఇచ్చినది క్రమంగా వాడితే సరిపోతుంది. ఓకే డాక్టర్, మరి ఐరన్ సిరప్ కానీ సిరప్స్ ఇచ్చే ముందు ఏదైనా మనం జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఐరన్ యూజువల్లీ ఏంటంటే స్టెయినింగ్ ప్రాపర్టీ ఉంటుంది సిస్టర్. ఐరన్ అండ్ ఏమవుతుందంటే మరకలు పడతాయి. ఓకే, సో పండ్లకి మరకలు పడే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా మరకలు పడకుండా ఏంటంటే యూజువల్లీ మనము పిల్లవాడికి ఫిల్లర్ తీసుకొని ఈ ఫిల్లర్ డైరెక్ట్ మౌత్ లోపలికి వేయడం వల్ల తీసుకుంటే సరిపోతుంది. సో అట్లా డైరెక్ట్గా వేసుకోవట్లేదంటే మనం ఫుడ్ దాంతో కూడా మిక్స్ చేసుకోవచ్చు, బట్ మిల్క్తో మాత్రం ఇవ్వకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎనికి పక్క వేసినప్పుడు పండ్లు స్టెయిన్ కాదు, ఆటోమేటిక్గా సరిపోతుంది. ఓకే,
మరి దీనివల్ల ఇది రెగ్యులర్గా యూస్ చేయాలి అని అంటున్నారు కదా డాక్టర్, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా పిల్లలకి? యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం ఏం చూడమండి మెజారిటీ పిల్లలు. బట్ కొంతమంది పిల్లలు కొంచెం అబ్డామినెంట్ పెయిన్, కడుపు నొప్పి రావడము, వాంతులు కావడము, ఇంకా కొంతమంది పిల్లలకి మలబద్ధకము, ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఐరన్ వల్ల చూస్తుంటాము కొంతమంది. సో ఇలా టాలరేట్ చేయని పిల్లల్లో ఏంటి అని అంటే ఐరన్ ఆపాల్సిన పని లేదు. ఐరన్ సపోజ్ డాక్టర్ గారు 1 ml ఇచ్చారనుకోండి, దాన్ని 2 డోసెస్గా డివైడ్ చేసుకొని వేయడం. అంటే ఒకసారి చెప్పిన మందు 2 సార్లు అంటే 0.5 ml ఒకసారి. ఇంకా అదే కాకుండా ఫుడ్తో ఇన్ బిట్వీన్ ఫుడ్స్ మనం మిక్స్ చేసుకొని ఫుడ్తో జ్యూసెస్ తొలుచుకున్న చేయొచ్చు. బట్ మిల్క్ అయితే ఎట్టి పరిస్థితిలో యూజ్ చేయకూడదు. మిల్క్ కాకుండా వేరే ఫుడ్స్తో మిక్స్ చేసుకొని అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు బాగానే టాలరేట్ చేస్తారు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, మరి ఈ సప్లిమెంట్ సిరప్స్తో పాటు మేము ఏదైనా ఫుడ్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏమైనా ఇవ్వచ్చా? మీరు ఏం రికమెండ్ చేస్తారు డాక్టర్? యూజువలీ నాన్ వెజిటేరియన్ డైట్స్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్. లివర్ అనేది చాలా ఐరన్ రిచ్గా ఉంటుంది. అదే కాకుండా వెజిటేరియన్ డైట్ ఆల్సో ఈజ్ ఏ ఇంపార్టెంట్గా ఉంటుంది. మనకి మేజర్గా చూసుకుంటే ఫ్రూట్స్, ఓకే, ఫ్రూట్స్లో ఈ పోమోగ్రనేట్, యాపిల్, ఆరెంజ్, గోవా, గ్రేప్స్, వాటర్ మిలాన్, ఇవన్నీ కొంచెము బాగా ఐరన్ రిచ్ ఫ్రూట్స్. ఇలా ఫ్రూట్స్ ఒక్కటే కాదు, ఈవెన్ మనం ఫుడ్ ప్లానింగ్లో, డైట్ ప్లానింగ్లో కూడా వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్కి వచ్చేసేసి రాడిష్, బీట్రూట్, పొటాటో, టమాటో అండ్ క్యాబేజ్, ఇవి వెరీ రిచ్ ఇన్ ఐరన్గా ఉంటుంది. అవే కాకుండా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ చూసుకుంటే స్పినాచ్, కరివేపాకు, తోటకూర, పాలకూర, ఇవన్నీ కూడా బాగా ఐరన్ రిచ్గా ఉంటుంది. ఇవి ఇంక్లూడ్ చేసుకొని మనం డైట్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనీమియాని చాలా ఇదిగా ప్రివెంట్ చేసుకోవచ్చు. అనీమియాకి గల కారణాలు ఏంటి డాక్టర్? ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది పిల్లల్లో? అనీమియా యూజువల్లీ పిల్లల్లో చాలా తరచుగా చూస్తాము. ఎందుకనంటే పిల్లల్లో పాలు తాగే అలవాటు ఎక్కువగా ఉండడం వల్ల ఈ అనీమియానికి గురవుతారు. పాలు ఎక్కువగా తాగడం అంటే ఇప్పుడు 1 year లోపు పిల్లలంటే పర్లేదండి, పాలు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫుడ్ వాళ్ళ ఫుడ్ కాబట్టి నో ప్రాబ్లం. అట్లీస్ట్ 1 year పైన పిల్లలు ఏంటి అని అంటే చాలా ఎక్కువగా ఆల్మోస్ట్ 500 to 1000 ml దాకా కొంతమంది పిల్లలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మిల్క్. ఇట్లా మిల్క్ తీసుకోవడం వల్ల మిల్క్లో ఉండే కాల్షియం బాడీలో ఐరన్ అబ్జార్బ్ కాకుండా అడ్డుపడుతుందండి. అందువల్ల ఏంటి అంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అదే కాకుండా బాటిల్ ఫీడింగ్ ఈజ్ ఇంకొకటి మేజర్ కారణం. బాటిల్ తాగుతూ ఉండడం వల్ల ఎంత తాగుతుంటారో వాళ్ళకి ఐడియా అనేది ఉండదు. దానివల్ల ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీకి గురవుతారు. ఇదే కాకుండా వెజిటేరియన్ డైట్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడము, ఓకే, ఇట్లా అంటే రైస్, వీట్ ఇట్లా తీసుకోవడం వల్ల దాంట్లో ఫైటేట్స్ అని కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయండి. అవి కూడా ఐరన్ అబ్జర్వ్ కాకుండా ఆపేస్తూ ఉంటుంది. దానివల్ల ఐరన్ డెఫిషియన్సీకి గురవుతారు. ఇంకొకటి మేజర్ కారణం ఏంటంటే పిల్లల్లో చేతులు నీట్గా కడుక్కోకపోవడము, ఏదంటే అది నోట్లో పెట్టుకుంటూ ఉండడము. ఇలా చేయడం వల్ల పిల్లల్లో నులి పురుగులు అనేటివి కడుపులో క్రమేణా డెవలప్ అవ్వడం జరుగుతుంది. అలా డెవలప్ కావడం వల్ల పిల్లలకి తెలియకుండా కొంచెం బ్లడ్ వాళ్ళ మోషన్లో రోజు పోతుండడం కూడా మనం గమనించవచ్చు. అది మన కంటికి కనిపించకపోవచ్చు, బట్ నిదానంగా వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకి గురవ్వడానికి మేజర్ కారణంగా మనం వామ్ ఇన్ఫెస్టేషన్ని కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి.